అనే అమ్మాయిని అదే గ్రామానికి చెందిన బాజీ అనే వ్యక్తి గత 3 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నానని చెప్పేసి, ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పుడే 3 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నానని చెప్పేసి ఆ అమ్మాయి మీద మైనర్గా ఉన్నప్పుడు లైంగికంగా దాడి చేసి, అలాగే నువ్వు నాతో పాటు రాకపోతే నిన్ను యాసిడ్ పోయి చంపేస్తాను, మీ తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించి ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి తీసుకెళ్ళి గుంటూరులో వేరే కాపురం పెట్టాడు. వేరే కాపురం పెట్టిన తర్వాత జెరీసా వాళ్ళ తండ్రి గారు బొల్లాపల్లి పోలీస్ స్టేషన్లో, బండ్లమూడు పోలీస్ స్టేషన్లో పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా అక్కడున్న పోలీసు వారిని వెతికి తీసుకొచ్చిన తర్వాత ఆ అబ్బాయి మేజర్ అని చెప్పేసి వాళ్ళంతా మీరు ఇక్కడ బయటికి వెళ్ళి పెళ్లి చేసుకోండి అని చెప్పేసి చెప్పిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిపోయి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తమ్ముడు చిరంజీవి అనే అబ్బాయి అతనికి ఫోన్ చేసి, నువ్వు కానీ ఆ అమ్మాయిని ఒక మాదిగ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన తల్లిదండ్రులు చచ్చిపోతున్నారు, నాన్న ముందు తాగాడని చెప్పేసి బెదిరియంగా అతను అక్కడి నుంచి పారిపోయి వచ్చేసి ఆ అమ్మాయిని దారుణంగా మోసం చేసిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మేము పై అధికారులను సంప్రదించగా అతని మీద పోక్సోతో పాటు SC ST సెక్షన్లు నమోదు చేశారు పోలీసు వారు. నమోదు చేసిన తర్వాత మొదట్లో అసలు ఈ అబ్బాయికి 19 సంవత్సరాలు అని చెప్పి అసలు చదువుకోలేదని చెప్పి ఆధార్ కార్డు మీద కేసు నమోదు చేసి, 19 సంవత్సరాలు ఆధార్ కార్డు మీద బేసిక్ మీద కేసు నమోదు చేసి, ఆ తర్వాత ఎక్కడో ఫేక్ సర్టిఫికేట్లు ఈపూర్ మండలం కొండ్రముట్ల గ్రామంలో ఉన్న ఆర్సీఎం స్కూల్లో ఒక ఫేక్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఆ అమ్మాయి అతన్ని మైనర్గా చూపించి అటు ప్రభుత్వాన్ని, ఇటు పోలీసు వారిని, ప్రజల్ని, కోర్టుల్ని నమ్మించి అతను బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. మిత్రులారా, అతనికి 19 సంవత్సరాలు నిండిపోయి 20 సంవత్సరాలు నడుస్తుంది. అతని తమ్ముడు ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అతని తమ్ముడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడంటే అతనికే 19 సంవత్సరాలు ఉంటాయి. అతని అన్నయ్యన బాజీకి సుమారు 20 సంవత్సరాల పైనే ఉన్నా కానీ ఒక ఫేక్ సర్టిఫికేట్ ప్రభుత్వాన్ని, కోర్టుల్ని నమ్మించి ఆర్సీఎం స్కూల్లో ఫేక్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. అదే ఒక రెసిడెన్షియల్ స్కూలు చట్ట ప్రకారం 1వ తరగతి నుంచి 4వ తరగతి లోపు అసలు అక్కడ హాస్టల్లో ఉండే సౌకర్యం లేదు. కానీ వాళ్ళు హాస్టల్లో 1వ తరగతి నుంచి హాస్టల్లో ఉన్నాడని చెప్పేసి కనీసం ఆ కొండ్రముట్ల గ్రామానికి వీళ్ళుండే గ్రామానికి 50-60 కిలోమీటర్ల దూరంలో ఉంటే 50-60 కిలోమీటర్ల దూరాన్ని వాళ్ళు హాస్టల్లో 1వ తరగతి అంటే 5 సంవత్సరాల పిల్లగాన్ని 1వ తరగతిలో హాస్టల్లో ఉంచారని చెప్పేసి ఒక దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చి జరీరా జీవితాన్ని నాశనం చేయడం కోసం అక్కడున్న వాళ్ళ తల్లిదండ్రులు, వారి బంధువులు కలిసి అంతా ప్రభుత్వాన్ని మోసం చేసి కోర్టులు మోసం చేస్తున్నారు. ఈ విషయం మీద మేము కలెక్టర్ గారిని కలుస్తాం. ఇప్పుడు విద్యాశాఖ అధికారిని కలిసాం. ఖచ్చితంగా ఆయన విచారణ జరిపిస్తాను, ఆ స్కూల్పై విచారణ జరిపిస్తానన్నారు. అలాగే కలెక్టర్ గారిని కూడా కలుస్తాం. కలెక్టర్ గారిని కలిసిన తర్వాత ఈ విషయం మీద వాళ్ళు స్పందించి ఆ అమ్మాయికి తగ్గ న్యాయం చేయాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.